ప్రదేశంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగిందో దానికి అనుకూలంగా బీసీల కులగణన చేపట్టి రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేసి పార్లమెంట్ పంపినప్పుడు కూడా పార్లమెంట్ ఆమోదించలేదు. దీనికి కానీ ఈ మధ్యలో రాష్ట్ర అసెంబ్లీలో మళ్ళీ తీర్మానం చేసి సవరణ చేసి చట్ట సవరణ చేసి 42% చేసి పెడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 2-3 క్రితం చెప్పిందో దాన్ని మరి ఎలా అమలు పరచాలి, దాన్ని మరి ఏమి చేయాలి, మరి ఎట్లా ఉద్యమాలు చేయాలనే విషయం మీద రోజు ఈ విషయం మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు మీద అనేక మంది రాజకీయ పార్టీలు కావచ్చు, అగ్రవర్ణాల నాయకులు కావచ్చు బీసీ రిజర్వేషన్లు పెంచకుండా కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలలుగా బీసీ రిజర్వేషన్ పెంచాలని, తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగాలని చెప్పి చాలా సుదీర్ఘంగా పోరాటం చేస్తే ఈరోజు బీసీ రిజర్వేషన్లకు స్పష్టంగా పెంచకుండా అగ్రకుల రాజకీయ పార్టీలు మోకాలు అడ్డుతున్నారు. అంటే బీసీలు కనీసం సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలరు, కార్పొరేటరు, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కావద్దని కుట్ర చేస్తున్నారు.